ఈ పొట్ల పిల్లకు తిక్క పట్టిందంటే కొంచెం బీపీ షుగరు అట్లా వచ్చేసింది. తిక్క తిరుగుతూనే ఉంటుంది చూడండి, అట్లా తిరిగేది, కాలెత్తేది. దీనికి వైద్యకం ఏం చేయాలో నాకు కూడా తెలియదు, తిరుగుతూనే ఉంటుంది, ఇట్లా రౌండ్ల మీద రౌండ్లు వేస్తూ ఉంటుంది. మెంటలు పట్టింది, మెంటలు పిచ్చి, దీనికి అన్ని రోగాలే వచ్చినాయి. మా పట్టకొచ్చిన రోజు బాగానే ఉంది, పట్టకొచ్చిన గంటకే ఇట్లా వచ్చేసింది మా దగ్గరికి వస్తానే. మాకే ఆశ్చర్యం అవుతుంది. దీనికి ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఏమి లేవంట. ఎవరికన్నా నాటు వైద్యం తెలిస్తే చెప్పండి, నాటు వైద్యం ఏదైనా చేద్దాము. వేరే వాళ్ళు ఏం చెప్పినారంటే 3 ఏళ్ళు చెప్తూ కొట్టు అని చెప్పినారు. 3 ఏళ్ళు, ఎందుకంటే ఎడంకాలు చెప్తా 3 ఏళ్ళు కొట్టన్నా తగ్గుతుంది అని చెప్పినారు. ప్లస్ ఇంకా అదీను ప్లస్ దీనికి వాతలు పెట్టని చెప్పారు. ముఖం మీద ఒకటి, ఈ తొడకు ఆ తొడకు తొళ్ళకు చుట్టూ వాతలు పెట్టు అని చెప్పారు. ప్లస్ ఇంకా అట్లా తగ్గపోతే దీనికి కొంచెము బీర్ ఉంటుంది కదా, బీర్ తాపన్నారు. బీర్ తగ్గపోతే హార్ట్ ఇది ఉంటుంది కదా, మ్యాక్సిమమ్స్ కానీ చూడండి ఎట్లా ఉరుకుతా ఉంటుంది చూడండి, మందు దాపని చెప్పినారు. అంటే తిక్కగా కాలు కూడా దానికి కాలు ఎత్తేది. ఫస్ట్లో పిల్ల ఎంత ఎలక్ట్గా ఉన్నాయి అనుకోవడం, మా దగ్గరికి వచ్చిన వాళ్ళంటే తిక్క, బీపీ, షుగర్ అన్నీ వచ్చినాయి. మందు దాపన్నారు. మందు దాపకపోతే కినా కారం పొడి పోసి అంత బాటలేకి కారం పొడి నీళ్ళు ఎత్తన్నారు, బెల్లపు నీళ్ళు ఎత్తన్నారు. ఎన్ని విధాలుగా చెప్పినారంటే కామెంట్ రూపంగా ఎవరినో తెలిస్తే కామెంట్ చేస్తూ ఉండాలి. అంటే ఎవరికైనా తెలుస్తూ ఉంటాయి కదా మన వీడియో చూసే వాళ్ళకు, దీనికి ఎట్లా వైద్యకము అని. తిక్క గొర్రెలే కాదు, తిక్క వాతానే ఉంటుంది ఇది. అంటే ఒకసారి ఉండదు తిరగడము, ఆడే తిరుగుతూ ఉంటుంది ఇది పొద్దాకు. దానికి ఆల్రెడీ పెద్దగా మెంటల్ వచ్చేసింది. అది ఎందుకు వచ్చిందో మాకు కూడా తెలియదు, అర్థం కాదు. మెంటల్గా తిరిగేది, మెంటల్ చేసేది. అందుకు ఎవరైనా కామెంట్ రూపంగా చెప్పండి ఏమైనా తెలిస్తే.